ఈరోజు రెండు మాటలు మరియు ప్రచారం అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును పంచుకుందాం. మనం సువార్త కార్యం చేపట్టుచుండగా దేవుని చేత మనకి ఇవ్వబడిన వాక్యములు ఎంతో ప్రాముఖ్యమైనవో ప్రతిబింబించుకున్నట్టుకు కొంత సమయం తీసుకుందాం. మాటలు ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైనవి. మనంతట మనం వ్యక్తపరచుటకు ఉపయోగించే అనేక భిన్న రకములైన మాటలు కలవు. మనం సన్గేందుకు ఉపయోగించే మాటలు, అసంతృప్తిగా ఉన్నప్పుడు ఉపయోగించే మాటలు, ఫిర్యాదు చేయుటకు ఉపయోగించే మాటలు, కృతజ్ఞతలు చెల్లించుటకు మరియు మన సంతోషాన్ని వ్యక్తపరిచేందుకు ఉపయోగించే మాటలు ఉన్నాయి. ఆత్మికముగా మనం జీవించే ఈ భూమి ఆశయపురంతో పోల్చదగినది. మరి యొక్క మాటలలో ఇది మన ఆత్మల యొక్క జైలుగా చూడబడగలదు. జైలులో ఒక వ్యక్తి సంతోషం కంటే చాలా అధికంగా దుఃఖాన్ని మరియు బాధను అనుభవించుననే కారణం వల్ల జైలులోని ప్రజలు సంతోషం మరియు కృతజ్ఞతా భావం గల మాటల కంటే నిరంతరంగా అసంతృప్తి మాటలు మరియు ఫిర్యాదుతో కూడిన మాటలు ఉపయోగించటం సహజమే. ఏమైనా ఈ లోక ప్రజల వలె కాకుండా రక్షింపబడే పరలోక ప్రజలు ఎల్లప్పుడూ పరలోకం వైపు చూడవలెనని మరియు ఈరోజు మనకి ఇవ్వబడిన సమయము పట్ల కృతజ్ఞతగా ఉంటూ ఒకరికొకరు సంతోషకరమైన మాటలు పంచుకోవాలనని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. రండి, ఆత్మనే మాసపత్రిక నుండి ఒక వ్యాసము చదివేదను. నాకు ఒకసారి మధ్యాహ్న భోజనము కొని తీసుకువచ్చిన నా సీనియర్ వ్యక్తికి నేను కృతజ్ఞతలు అని చెప్పాను. ప్రతిరోజు నా కొరకు బల్లను ఏర్పాటు చేసిన తల్లితో నేను కరుకుగా నాకు నీళ్లు తీసుకురా అని చెప్పాను. తమ సీనియర్లు వారికి ఒక భోజనాన్ని కొని తీసుకువచ్చినప్పుడు వారికి ఎలా కృతజ్ఞతలు వ్యక్తపరచవలెనో ప్రజలకు తెలుసు. ఏమైనా కుటుంబ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుటకు తన అలసిపోయిన శరీరాన్ని లాగి ప్రతిరోజు తెల్లవారుజామున మేల్కొనే తమ తల్లితో వారు అరుదుగా కృతజ్ఞతలని చెప్పుదురు. మీలో ఎవరైనా మీ తల్లితో నాకు నీళ్లు తీసుకురా అని అమర్యాదగా ఆజ్ఞాపించినట్లయితే మన సియోను సభ్యులందరూ తన మాట్లాడే తీరును సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. మనము అమ్మ ఈ రుచికరమైన భోజనము వండినందుకు కృతజ్ఞతలు అని చెప్పవలెను. ఈ రోజు నుండి రండి దీనిని ఆచరణలో పెట్టుదాం. దేవుడు మనకు ఈ మాటలను ఇచ్చినది కేవలము మన చెవులను సంతోషపెట్టుటకు కాదు, బదులుగా మనం వాటిని ఆచరణలో పెట్టగలుగుటకు అవి ఇవ్వబడెను. ఈ విధంగా మనం వాటిని చేపట్టకూడదా? ఆ వ్యాసం ఇలా కొనసాగాను. నా స్నేహితుని పుట్టినరోజు నాడు నేను అతన్ని జన్మదిన శుభాకాంక్షలు అంటూ పలకరించాను. ఏమైనా నా తల్లి పుట్టినరోజు నాడు నేను ఈరోజు నీ పుట్టినరోజా అని అంటాను. ఎంత విచారకరము! మనం మన కుటుంబ సభ్యుల వార్షికోత్సవాలను గుర్తుంచుకోవలెను. మనకు సమకూర్చుటకు మన పట్ల ఎల్లప్పుడూ దృష్టి వహించే మన తల్లుల నుంచి పొందుకునే స్థానంలోనే మనం ఉండకూడదు. మనకు సేవ చేయుటకై మన తల్లులు నిరంతరంగా తమ సమయాన్ని అంకితం ఇచ్చే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మన తల్లి యొక్క త్యాగం మాత్రమే కాక మన తండ్రి త్యాగము కూడా మనం గుర్తుంచుకోవలేను. తండ్రులు ఉదయకాలమందు మౌనంగా ఉద్యోగానికి వెళ్ళి కుటుంబమంతా నిద్రిస్తున్నప్పుడు మధ్యరాత్రి తిరిగి వస్తారు. పిల్లలు తమ తండ్రులు మరియు తల్లుల యొక్క కష్టతరమైన పని మరియు శ్రమ పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండవలెను. మీరు అంగీకరిస్తున్నారా? తమ పిల్లలకు తినిపించుటకు, బట్టలు తొడిగించుటకు, వారి తలలపై పైకప్పును ఉంచుటకు వారు తమ యవ్వనాన్ని కూడా వదిలివేసి వారి రోజులను గడుపుతారు. మరియు పిల్లలు మంచిగా ఎదుగుటకు వారి కొరకు ఒక వెచ్చని వాతావరణం సృష్టిస్తారు. వెచ్చని మరియు ప్రేమపూర్వక వాతావరణములను సృష్టించుటకు తల్లిదండ్రులు బాగా పనిచేసినప్పటికీ వారు అలా చేయుటకు అర్హులని భావిస్తూ పిల్లలు దాన్ని తేలికగా తీసుకోనకూడదు. ఒక విధమైన ప్రయాసం లేకుండానే ఏదైనా స్వీకరించే హక్కుతో ఈ లోకంలో ఎవరు జన్మించలేదు. ఆయనను తండ్రులు మరియు తల్లులు తమ పిల్లలకు షరతులు లేకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తారు. ఇది అవధులు లేని యొక్క త్యాగం. మీకు ఒక్క భోజనము మాత్రమే కొని ఇచ్చే మీ సీనియర్ పట్ల మీరు సులభంగా కృతజ్ఞతలు అంటూ మీ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తారు. ఆయనను ప్రతిరోజు ఉదయపు అల్పాహారము నుంచి మధ్యాహ్న భోజనము మరియు రాత్రి భోజనం వరకు కూడా వారి భోజనములన్నిటినీ శ్రద్ధ వహించే తమ తల్లితో నాకు నీళ్లు తీసుకొని రా లాంటి కరుకైన మాటలను ఆజ్ఞాపిస్తుంటారు. మనం ఇలాంటి అమర్యాదకరమైన మాట తీరును సరిదిద్దుకోవాలి. ఒక స్నేహితునికి మనము జన్మదిన శుభాకాంక్షలని తెలియజేస్తాము, కానీ మీ తల్లితో ఈ రోజు నీ పుట్టినరోజా అని అంటుంటాము. మీ అమ్మగారు ఇది విన్నట్లయితే ఒక తల్లి యొక్క దృక్కోణం నుండి ఆమె గొప్పగా నిరాశ చెందును. అలాంటి వ్యక్తి మీరు లేక నేను కావచ్చు.
이 글의 మనలో ఎవరైనా ఆ వ్యాసం యొక్క రచయితగా అదే విధంగా ఉండవచ్చు. 마찬가지겠다 하는 생각이 నిజమే, తమ తల్లుల పట్ల దయగా ఉండే సోదర సోదరులు ఉన్నారు. 잘하시는 వారిప్పుడు ఇంకా హృదయపూర్వకంగా తమ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచెదరని ఆశిస్తున్నాను. 또 그렇게 ఇంకా అలా చేయని వారి విషయంలో ఇప్పటి నుండి వారు సులువుగా కృతజ్ఞతలని చెప్పగలరని నేను ఆశిస్తున్నాను. 하겠습니까? రండి, ఆ వ్యాసం నుండి మీకు ఇంకా చదివి వినిపించదును. నా కోసం కేవలం 5 నిమిషాలు మాత్రం ఎదురు చూసిన నా సహోద్యోగినితో ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి అని చెప్పుదును. ఏమైనా జీవితమంతా నా కొరకు ఎదురు చూసిన నా తల్లితో నేను నన్ను కలువటకు ఎందుకు వచ్చావు అని చెప్పుదును. మీరెప్పుడైనా మీ తల్లిదండ్రులతో ఇలా చెప్పారా? అమ్మ, నీకు కృతజ్ఞతలు మరియు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు మీ తల్లి పట్ల భక్తి బాధ్యతలతో ఉన్నారని ఈ మాటలు వర్ణిస్తున్నాయి అని సెలవిచ్చే ఒక పబ్లిక్ సర్వీస్ ప్రకటన కలదు. ఈ ప్రకటనకు నిజంగా ఒక అవార్డు ఇవ్వబడవలెను. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మనకు ఏదో విషయం కష్టమును కలగజేసినప్పటికీ రండి, ఎల్లప్పుడూ మన తల్లిదండ్రుల పట్ల మనంతట మనము ఇప్పటి వరకు నన్ను పెంచి పోషించినందుకు ధన్యవాదాలు అంటూ దయతో వ్యక్తపరచుదాం. అంతేకాకుండా మన ఆత్మిక తల్లిదండ్రుల గురించి కూడా మనం ఎందుకు ఆలోచించకూడదు? మనం మేల్కొనేందుకు, గ్రహించుటకు మరియు మారు మనసు పొందుటకు వారెంత కాలంగా మన కొరకు ఎదురు చూశారు. మన కొరకు కేవలం 5 లేదా 10 నిమిషాలు ఎదురు చూసిన మన తోటి ఉద్యోగస్తులతో వేచినందుకు ధన్యవాదాలు అని చెప్పుటకు మనం నిశ్చయించుకుంటాము. మన కొరకు 6000 సంవత్సరాల పాటుగా వేచి ఉన్న మన దేవుని సంగతి ఏమిటి? వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. ఇంత సుదీర్ఘకాలం పాటుగా మీరు వేచి ఉండినట్లయితే నేను మారు మనసు పొందేందుకు అవకాశము కలిగి ఉండకపోయేవాడిని అని మనం చెప్పకూడదా? 이 땅에 దేవుని చేత బోధించబడిన పిల్లలుగా మన భూలోక తండ్రులు మరియు తల్లుల పట్ల మన మాటలను మరియు క్రియలను సరిదిద్దుకోగలగాలి. 수 있는 우리가 돼야 되겠고요. అంతేకాకుండా మీరు మరియు నేను మన ఆత్మిక తండ్రి మరియు తల్లి ఎడల ఈ విధమైన మనస్తత్వము మరియు 여러분과 విశ్వాసమును కలిగి ఉన్న వారిగా మారగలమని ఆశిస్తున్నాను. రండి, మనమంతా దీనిని హృదయంలోకి తీసుకుంటూ పరలోకం పట్ల నిరీక్షణ కలిగి ఉందాం. ఈ భూమిపై మనము ఏమి చేసినను అనేక కష్టాలు ఉంటాయి. ప్రపంచమంతటా ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉండుటకు దారి తీస్తూ ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని రంగాలు ప్రస్తుతము మాంద్యంలో ఉన్నాయి. ఏమైనా అలాంటి కష్టాలు లేని ఒక దేశమును దేవుడు సిద్ధపరచటం లేదా? 또뭐 అది ఇకపై శ్రమలు లేని, ఉద్యోగాల గురించి చింతలు లేని, కష్టాలు లేని, 애통도 దుఃఖము, ఏడుపు, వేదన మరియు మరణము ఇక ఉండని 죽음도 మహిమగల పరలోక ప్రపంచము. 천국 세계를 그래서 우리에게 ఇందువల్లే మనం దేవుని కృప క్రిందన సరియైన మార్గమును నడవగలుగున్నట్లుగా దేవుడు మనకు సత్యమును అనుగ్రహించి మనకు బోధించి మరియు సంఘాన్ని స్థాపించి పరలోక రాజ్యమునకు మహిమగల మార్గమును తెరవలేదా? 그래서 우리 모두 కాబట్టి మనందరము మన సియోను కుటుంబ సభ్యులను ఇలాంటి వాక్యములతో ప్రోత్సహిస్తూ వారికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. రండి, ఉత్సాహిద్దాం మరియు మన ఉత్తమ కార్యం చేద్దాం. పరలోకం పట్ల నిరీక్షణతో ఉత్సాహిద్దాం. మన జీవితం అంతటా ఒకరికొకరము ప్రోత్సహించుకోవలెను. 응원자가 있어야 됩니다. 경기를 해도 ఒక పందెంలో మీకు ఊపిరి ఆడకపోయినప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించేవారు ఒకరు ఉన్నట్లయితే ఎలా? 응원하는 మిమ్మల్ని ప్రోత్సహించేవారు ఎవ్వరూ లేనట్లయితే మీరు మరి ఒక అడుగు కూడా పరిగెత్తలేరు. ఏమైనా మిమ్మల్ని ప్రోత్సహించేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వేగంగా పరిగెట్టగలరు. మీరు శ్వాస తీసుకోలేకపోయినప్పటికీ మీరు పరిగెత్తెదరు. 그래서 오늘 여러분 దీని ద్వారా మనం ఒకరికొకరము మాట్లాడుకునే మాటలు నిజంగా ఎంత ప్రభావవంతమైనవో గమనించలేమా? ఈరోజు రండి, మనం మాట్లాడే మాటల యొక్క ప్రభావం గురించి మరియు ప్రపంచాన్ని రక్షించుటకు మనం ప్రకటించినప్పుడు మనము ఉపయోగించవలసిన జీవపు వాక్యముల గురించి పరిశుద్ధ గ్రంథం నాకేమి బోధించును నేర్చుకుందాం. రండి, గలితీయుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 스스로 속 మోసపోకుడి, దేవుడు వికరింపబడడు. 여김을 받지 않는 మనుష్యుడు ఏమి విత్తునో 사람이 అతడేమి కొయ్యును, 심든지 어떻게 해요? ఆ పంటనే కొయ్యును. 그대로 거둔다고 했습니다. 그대로 거두리라. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. 예를 들어서 రండి, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే వరకు 사인 그 모든 말 5 సంవత్సరాలు తీసుకుంటుందని అనుకుందాం. మరియు 5 సంవత్సరాల పాటుగా మనం మాట్లాడిన మాటలు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించుదమో లేదో నిర్ణయించే కారకము అనుకుందాం. 모든 말들이 전부 మనం మాట్లాడిన వాక్యములన్నిటినీ ప్రకారంగా 판한다고 예수. తీర్పు దినమందు మనం తీర్పు తీర్చబడేదమని యేసు చెప్పలేదా? 그러니까 지금부터 కాబట్టి మన అందమైన మాటలను, ప్రోత్సాహకరమైన మాటలను, స్తుతితో నిండిన మాటలను మరియు కృతజ్ఞతాభావం గల మాటలను పేర్చుకోవాలెను. 사 가셔야 됩니다. 만약에 이런 మనం ఈ వాక్యములను పేర్చుకున్నట్లయితే 있다면 최후
మనం మాట్లాడిన వాక్యములన్నిటి ప్రకారంగా మనం తీర్పు తీర్చబడేదము. 어떻게요? 심판한다고 이렇게 말씀을 주셨습니다. అయితే మనం మాట్లాడే మాటలు అత్యంత ముఖ్యమైనవి కాదా? అందువల్లే మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని గళితులకు 6వ అధ్యాయం సెలవిస్తుంది. మనం చెడు, అవినీతి మరియు హింసాత్మక మాటలను మాట్లాడినట్లయితే మనం మాట్లాడిన మాటలను రండి ఈ క్షణం నుండి 오늘 이 శుద్ధి చేసుకుందాం. 전부 우리 정말을 시킵시다. గతంలో మనం పలికిన ఈ విధమైన మాటలన్నిటినీ వదిలించుకునేదామని నేను ఆశిస్తున్నాను. అయితే గతంలో మనం పలికిన వాటిల్లో అనేక మంచి నమోదులు కలిగి ఉన్నట్లయితే రండి అలా చేయటం కొనసాగిద్దాం. 8절에 2:8 వచనం చూద్దాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. మనం మేలు చేయట యందు విసుకకై ఉందము, మనం అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది 기회에 있는 అందరి ఎడలను మనం ఏమి చేయవలెను? మేలు చేయదము. 이게 착한 일을 하라고 했습니다. 예. 정치 మీ స్వంత ఆసక్తులను పరిగణించక వారి రాజకీయ దృక్కోణములు, ఆర్థిక పరిస్థితులు లేక భావజాలంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ మేలు చేయుదము. ఇదే దేవుని వాక్యము. 베풀라 మీరు మంచి చేయునప్పుడు 하나님의 말씀이시죠. వాటంతటా అవే మంచి మాటలు మీ నోటి నుండి వచ్చును. 에베소 రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వచనం చూద్దాం. మన తల్లి ఎల్లప్పుడూ మనకు ఈ వచనంలోని వాక్యముల ద్వారా ఒక విలువైన పాఠాన్ని బోధించును. 사람이 평생을 살면서 మాట్లాడకుండా ఎవరు తమ జీవితంనంతా జీవించలేరు. ఇతరులకు మేలు కలిగిన మాటలను ఉపయోగించుటకు బదులుగా పరిశుద్ధ గ్రంథం మనల్ని ఉపయోగించవలెనని బోధించే మాటలను మనము మాట్లాడవలెను. 한해하면서 삽시다. రండి 29 వచనం చూద్దాం. 무릇 దుర్భాష ఏదైనాను మీ నోటి నుండి రానియకుడి. 생각해도 내지 말라고 했습니다. 이건 생각도 మనం దాని గురించి కూడా ఆలోచించకూడదు. 말 종류에는 అనేక విధములైన మంచి మాటలకెల్లా 수확하고 더러운 일은 దుర్భాష ఏదైనాను మన నోటి నుండి రానియకూడదు. 내지 말고 오직 ఏ విధమైన మాటలు? 덕을 세우는데 వినువారికి మేలు కలుగునట్లు 선한 అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన 그 말이 అనుకూల వచనమే పలుకుడి. 은혜를 끼치게 하라고 했습니다. ఇది తండ్రి మరియు తల్లి యొక్క బోధన. 주신 రండి వారు మనకు బోధించినట్లుగానే మనం మాట్లాడుటకు నిశ్చయించుకుందాం. 여러분과 제가 꼭 되도록 합시다. ఈ లోకంలో జీవిస్తుండగా ప్రత్యేకంగా సాతాను యొక్క దుష్ట కార్యములను ఎదురించుచుండగా 속에는 మన హృదయంలో ఒక అగ్ని వలె కోపము రేకెత్తును. 그러다가도 ఈ పాపపు లోకాన్ని మార్చగలిగే ఒకే ఒక శక్తి దేవుని వాక్యము. 하나님 말씀에 있기 때문에 కాబట్టి దేవుడు మనకు ఇచ్చి ఉన్న బోధనలను జ్ఞాపకం ఉంచుకోవలెను. 더러운 말 చెడ్డదైన మరియు నీచమైన మాటలు మాట్లాడుటకు బదులుగా కృపగల మరియు అందమైన మాటలతో లోకాన్ని మార్చి శుద్ధి చేయుట కొరకు ఇతరులకు మేలు కలిగేలా ప్రయోజనకరమైన మాటలను మనం మాట్లాడకూడదా? ఏది కావాలంటే అది చేయువారు ఏ బహుమతిని పొందుకున్న జాలరు కదా. 잠언서 2 సామెతలు 15:1 వచనం చూద్దాం. 함께 보겠습니다. 유순한 대답 మృదువైన మాట ఇది ఏమి చేయును? మృదువైన మాట క్రోధమును చెల్లార్చును. 너를 쉬게 하여도 నొప్పించు మాట ఇది ఏమి చెయ్యును? 합니까? ఇది కోపమును రేపును. 이라고 했습니다. 옛날 로마 రోమా దేశపు తన ఆధిపత్యం ఉచ్చ దశలో ఉన్నప్పుడు అది అనేక ఇతర దేశాలను జయించినది. 나라들을 이제 정 ఒక గ్రామమును జయించుచుండగా ఒక రోమా నాయకుడు ఆ గ్రామం చుట్టూ చూశాడు. మరి అక్కడ స్త్రీలు మరియు పిల్లలు మాత్రమే ఉండేనని తెలుసుకున్నాడు. 보니까 다 అతడు ప్రజలతో, నేను మీ అందరినీ విడుదల చేయబోచున్నాను మరియు మీతో పాటుగా మీ యొక్క అత్యంత అమూల్యమైన సంపదలలో ఒకదానిని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తాను అని చెప్పాడు. 수 있도록 허락하겠단 말이죠. 그래서 అతని మాట వల్ల అనేక ప్రజలు తమ స్వంత ఆస్తులతో వెళ్లారు. 근데 어떤 అకస్మాత్తుగా వస్త్రంతో పూర్తిగా కప్పివేయబడిన ఒక అతిపెద్ద వస్తువును ఒక స్త్రీ మోసుకెళ్ళుచున్నట్లుగా కనబడాను. 병사가 అప్పుడు ఒక సైనికుడు ఇదేమిటి అని అడిగాడు. 보여주었습니다. ఆమె అతనికి తన భర్తను చూపించినది. 대발했습니다. ఆ సైనికుడు ఆగ్రహము చెంది ఆ విషయాన్ని సేనాధిపతికి సమాచారం అందించాడు. 이건 용 ఆ సేనాధిపతి ఇది అంగీకరించదగినది కాదు, ఈ మనిషిని మేము ఇప్పుడే చంపకూడదా అని అరిచాడు. 했을 때 వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆ స్త్రీ చాలా తెలివిగా, 했습니다. సేనాధిపతి గారు, మా యొక్క అత్యంత అమూల్యమైన సంపదలలో ఒకదానిని మాతో పాటు తీసుకెళ్లగలమని మీరు స్పష్టంగా వాగ్దానం చేశారు కదా. 있어서 가장 소중한 నాకు అత్యంత అమూల్యమైన సంపద అనగా నా భర్త అని చెప్పాను. 이래서 숨어있던 ఇలా చెప్పటం వల్ల ఆమె తన భర్తను కాపాడుకోగలిగి తన శత్రువు నుండి తప్పించుకోగలిగాను. ప్రతి ఒక్కరు మనం మాట్లాడే ప్రతి మాట చాలా ముఖ్యమని అనుకోవటం లేదా? 또 어느 임금
ఒక రాజు మరియు మరణశిక్ష పడిన ఒక ఖైదీ గురించిన మరి ఒక కథ కలదు. జాతీయ తిరుగుబాటు కారణంగా మరణశిక్ష విధించబడిన నేరస్తులను శిక్షించుటకు రాజే స్వయంగా ప్రత్యక్షం కావలసి ఉండెను. దీనమైన కన్నులతో మరణశిక్ష విధించబడిన ఖైదీ ఆ రాజును ఒక గ్లాసు నీటిని అడిగాడు. అతని కోరిక తీర్చబడినప్పటికీ అతడు నీటి గ్లాసును పట్టుకొనుచున్నప్పుడు భయంతో వణికెను. ఒక ఆకువలే భయంతో వణుకుచు నిలబడి అతడు చాలా దయనీయంగా కనబడెను. 인간의 심성을 ఒక మానవుడైన రాజు ఇలా చెప్పెను, నీవు ఒక ఖైదీ అయినప్పటికీ ఈ నీటిని త్రాగు వరకు నీవెన్నటికీ చంపబడవు. కాబట్టి చింతించకుండా కేవలము ఈ నీటిని త్రాగుము అని చెప్పాడు. 그릇이 ఆ సమయంలో ఆ నీటి గ్లాసు ఆ ఖైదీ చేతిలో నుండి క్రిందబడి పగిలిపోయెను. మరియు ఆ ఖైదీకి మరణశిక్ష విధించబడలేదు. నీటిని త్రాగటం ముగించే వరకు అతడు చంపబడడని అతనికి చెప్పబడినందున అతడు ఆ నీటిని త్రాగలేని విధంగా చేశాడు. ఆ విధంగా అతడు ఉరి తీయబడలేదు. రాజు తన వాగ్దానం నిలుపుకొనుటకు మరణశిక్ష విధింపబడిన ఆ ఖైదీని విడుదల చేశాడు. ఈ విధంగా మనం మాట్లాడే అనేక మాటలు 말이나 내용이 చాలా ప్రభావవంతం కాగలవు. సామెతలు 15వ అధ్యాయంలో 순한 대답은 మృదువైన మాట ఇది ఏమి చెయ్యును? 상대의 그 ఇది ఇతర వ్యక్తి యొక్క క్రోధమును చెల్లార్చును, కానీ నొప్పించు మాట కోపమును రేపును అని సెలవిచ్చెను. 여기 이제 ఇక్కడ ఈరోజు భర్తలు, భార్యలు మరియు కుటుంబ సభ్యులు కలిసి ఆరాధన చేయుచున్నారు. 예배 또 కుటుంబ సభ్యుల మధ్యన మాత్రమే కాక మన సియోను కుటుంబ సభ్యుల మధ్యన కూడా 우리 또 시온 안에서도 서로 간에 రండి ఈ క్షణం నుండి నొప్పించు మాటలకు బదులుగా మృదువైన మాటలను మాట్లాడడము సాధన చేద్దాం. 있는 여러분과 제가 되기를 바라겠습니다. రండి కొలసీలకు 4వ అధ్యాయము చూద్దాం. 갑시다. కొలసీలకు 4వ అధ్యాయం 6వ వచనము. 너희 말을 ప్రతి మనిషినికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది 소금 మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. 갖고 있습니다. 우리가 మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలు మరియు కృపసహితముగా ఉండనీయవలెనని పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది. 음식을 맛을 고르게 한 같이 그렇게 అనగా ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే అందమైన మాటలను మనము ఉపయోగించవలెనని దీని అర్థం. 교훈을 하고 계십니다. రండి తీతుకు 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. పరపక్షమందుండు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను 없는 그런 మనము మోసము లేని మాటలను పలకవలెను. 대적하는 자로 하여금 మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హిత వాక్యముతో కూడినదిగాను ఉండవలెను. 여러분 ప్రతి ఒక్కరు 항상 그 మాటలకు సంబంధించి 가장 మన మాటల ద్వారా మనం ఎక్కువగా కృతజ్ఞతలను వ్యక్తపరచవలసిన ప్రజలనగా తండ్రులు మరియు తల్లులకు కాదా? 아빠가 아니겠습니까? మనం వారికి ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లించవలెను. ఎందుకనగా ఎక్కువగా ప్రయాసపడినది మరియు 많이 애써 주시 తమంతట తాము ఎక్కువగా అంకితమైనది వారే కాబట్టి ఈ రోజు ఈ క్షణం నుండి అమ్మ నాన్న నుండి వచ్చే సమస్తమును పొందుకొనుటకు మనము 받아야만 된다 하는 అరులమనే ఆలోచనను మనము వదిలివేసుకోవలెను. ఈ భూమిపై స్వేచ్ఛగా సేవ పొందుటకు యోగ్యత గల వారు ఎవరు లేరు. కానీ మన తల్లిదండ్రులు ప్రతిరోజు మనకు కావలసిన సమస్తమునిచ్చును కనుక 만 익숙해져 మనం ఎలా ఇవ్వవలెనో తెలియక స్వీకరించేందుకు మనము అలవాటు పడి ఉండవచ్చు. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకు ఎలా రుణం చెల్లించుకోవలెనో, ఎలా తిరిగి ఇవ్వవలెనో నేర్చుకోగలగాలి. 합시다. తీతుకు 2వ అధ్యాయంలో నీ ఉపదేశము మోసము లేనిదిగాను ఉండవలెనని చెప్పబడెను. 말들을 하라. రండి 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం వద్దకు కదులుదాం. మనం మాట్లాడే మాటల గురించి అనేక పాఠములు కలవు. లెక్కలేనని ఆ మాటలలోకెల్లా మనమెన్నటికీ మర్చిపోని పాఠములు అనగా దేవుని వాక్యమునకు సంబంధించిన మాటలు. 2వ అధ్యాయం 1వ వచనము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 하려 하심이라고 했습니다. దేవుడు ఎందుకు మనలను మాట్లాడినప్పుడు ఈ విధమైన మాటలను పలకవలెనని అడుగుచున్నారని అనుకుంటున్నారు? అంతిమంగా మన రక్షణ యందు ఎదగవలెననే దేవుని చిత్తము అది. 있도록 이와 같은 교훈을 주셨다고 했습니다. రండి 3వ వచనం చూద్దాం. 너희가 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల 하나님이 దేవుడు మన పట్ల మంచి వారై ఉన్నారు. పరలోకమందు మనం నిత్య మరణానికి యోగ్యమైన అలాంటి ఘోరమైన పాపాలను చేశాము.
మరియు ఈ భూమిపైకి త్రోసివేయబడ్డాము. 우리 역시도 అయినను మనం దేవుని కృప మరియు జాలిని రుచి చూసి ఉన్నందున మనం ఈ కృపను ఈ లోకపు ప్రజలందరితో పంచుకోవలెను. 모든 사람들에게 나눌 수 있도록끔 하라고 했습니다. 이래야지만 అలా చేయటం వల్ల మనం మన రక్షణ యందు ఎదగగలము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నందున మనం దానిని ఆచరణలో పెట్టగలగవలెను. 또 우리가 좀 실천할 줄 아는 నీ వల్ల అని చెప్పుటకు బదులుగా మనము చాలా తరచుగా నీకు ధన్యవాదాలని చెప్పవలెను. మీరు ఈ కారణం వల్ల అనే వాక్యము చెప్పినట్లయితే 부정적인 అప్పుడు ప్రతికూల వాక్యాలు దానిని వెంబడిస్తాయి. 그래서 너 మీ వల్ల ఇలా జరిగినది, 또 엄마 అమ్మ వల్ల పొరపాటు జరిగినది, నాన్న వల్ల ఇలా జరిగినది. 이것보다는 아빠 덕 మనంతట మనం ఇలా వ్యక్తపరచుటకు బదులుగా సియోనులోని మన అందమైన సోదర సోదరులందరూ ఇలా చెప్పవలెను. 말할 수 있는 అమ్మ నాన్నకు అన్ని కృతజ్ఞతలు మరియు దేవునికి కృతజ్ఞతలు. 자매들로서 ఇలా చేయటం ద్వారా రండి మనం కృతగా జన్మిద్దాం. 구원에 이를 수 있도록 దేవుడు మనకి ఈ పాఠాన్ని ఇచ్చినని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 지금 주신 తద్వారా మనం మన రక్షణ యందు ఎదగగలము. 주고 있습니다. రండి 1 పేతురు 3:8 చూద్దాం. 보도록 하겠습니다. తుదకు మీరందరూ ఏక మనస్సుకులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారిను కరుణాచిత్తులను వినయ మనసుకులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక 우리여 복을 కీడుకు ప్రతి కీడనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు మంచి దినమును చూడగోరని వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ చెయ్యెత్తండి. ఇప్పటి నుండి మన మంచి దినములు దినం తర్వాత దినము కొనసాగించేద్దాము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు మన నాలుకతో మనం ఏమి చేయవలెను అనగా మాట్లాడినప్పుడు వారు అతి జాగ్రత్తగా ఉండవలెని దీని అర్థం కాదా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సభ్యుల మధ్యన వివాదానికి దారి తీసే లేక ఇతరులను మీ వైపుకు తీసుకునే ఉద్దేశంతో మీరిది చేయకూడదు. అతడు కీడ నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఉన్నవి. పరలోకము నుండి అది నీతివంతమైనదా లేక చెడ్డదా అని చూచుటకు దేవుడు ఎల్లప్పుడు మన హృదయమును గమనించును. కాబట్టి మనుషుడు ఏ విత్తునో ఆ పంటని కోయినట్లుగా మీ క్రియల ప్రకారంగా మీకేమి జరుగును మీరు ఎదిగెదరు. దుష్టత్వంతో అది విత్తబడినప్పుడు నీతివంతమైన వృక్షం ఎదిగినట్లుగా ఎన్నడూనూ ఏ సందర్భము లేదు. నీతివంతమైనది విత్తబడినప్పుడు దుష్టఫలము ఫలించినట్లుగా ఏ సందర్భము లేదు. 12절의 말씀 다시 2:12 మరలా చూద్దాం. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున్నను ఉన్నవి గాని ప్రభు ముఖము క్రీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. 결국 అనగా చెడు చేయు వారిని దేవుడు వ్యతిరేకించునని దీని అర్థం. మంచి దినములు చూడగోరు పిల్లలుగా 좋은 날 보기를 원하는 자녀들로서 రండి మన నాలుకలను చెడ్డదానిని పలకకుండా కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకుందాం. 오직 రండి విన్నవారికి మేలు కలిగే ఇతరులకు ప్రయోజనము చేకూర్చే అందమైన మాటలు మరియు దేవుని జీవపు వాక్యములను పంచుకున్నటకు దేవుని యొక్క మంచి మనస్సాక్షి మాత్రమే కలిగి ఉందాం. 요한 రండి 1 యోహాను 4:5 చూద్దాం. వారి లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన 자는 우리의 మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 사랑이심에 ఈ లోకానికి చెందిన వాక్యములు మరియు దేవునికి చెందిన వాక్యములు ఉన్నాయి. 속한 말 దేవునికి చెందిన వాక్యములనగా మనం సమస్త మానవాళికి రక్షణ యొక్క అమూల్యమైన వరమును అందించేలాగున ప్రచారం కోసం ఉపయోగించే వాక్యములు కావా? నిత్య జీవము కలిగి ఉంటుటకు రండి పస్కాను ఆచరిద్దాము. రండి అన్ని వినాశనములను తప్పించుకుందాం. రండి పాపక్షమాపణ పొందుకుని పరలోకానికి వెళ్దాం లాంటి వాక్యములు మనం ప్రకటించినప్పుడు ఉపయోగించే మాటలని దేవుడు ఎక్కువగా సంతోషించే మాటలు. ఎందువలనే మీరు ఈ లోకం గురించి నిరంతరంగా మాట్లాడినట్లయితే మీరు ఇతరులకు మేలు చేయలేకపోవుదురు. ఇప్పుడు రండి ఇతరులకు మేలు ఎలా చేయవలెనో 2 తిమోతి 4:4 చూద్దాం. 4:1 ఇలా సెలవిస్తుంది. దేవుని ఎదుటను సజీవులనుకు మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా 너는
ఏమి చేయును? 어떻게 하라고 했습니까? వాక్యము ప్రకటించుము. 전파라고 했습니다. మనమేమి చేయలేక దేవుని వాక్యములను పలుకుచునే ఉండవలెను. ఇతరులకు మేలు చేయలేని ఈ లోకపు మరియు ఈ లౌకిక మాటలను మాట్లాడుటకు బదులుగా ప్రజలందరినీ మరణమైనను, వేదనైనను లేక దుఃఖమైనను ఇక ఉండక నిత్య జీవము మరియు సంతోషము భద్రపరచబడిన లోకానికి నడిపించే మాటలను మనం పలకవలెను. వారి మాటలను మాత్రమే వినిన ఎడల వారు రక్షింపబడి పరలోకానికి వెళ్ళెదరు. వారు కూడా పాపక్షమాపణ పొందుకొని 말을 పరలోకమందు రాచరిక యాజకులుగా మారెదరు. 이제 ఇతరులకు మనం మంచి చేయగలిగే మార్గం ఇదే అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథపు బోధనలు పాటించినప్పుడు మనం దేవునికి ధన్యవాదములు, 인들 덕분이 మా సోదరులకు ధన్యవాదాలు, మా సోదరులకు ధన్యవాదాలు, 덕분입니다. తండ్రి మరియు తల్లికి ధన్యవాదాలు, 우리 మా పరులకు కుటుంబానికి ధన్యవాదాలని చెప్పగలము. 우리는 항상 రండి, దేవుని వాక్యమును ప్రకటిస్తుండగా మనం ఎల్లప్పుడూ ధన్యవాదాలను చెప్పుచు 덕을 끼칠 ఇతరులకు మేలు చేద్దాం. 또 전할 수 있는 우리가 되도록 합시다. రండి, 2వ వచనంతో కొనసాగిద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దుర్ద చెవుల గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక 또 그 귀를 కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అనేక ప్రజలు జీవము కలిగి ఉండని, విలువ కలిగి ఉండని కల్పన కథల వైపుకు తిరిగెదరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 5వ వచనము. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చెయ్యుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మీరు సువార్త పరిచారకునిగా పని చేయునప్పుడు మీరెల్లప్పుడూ ఈ లోక ప్రజలందరికీ మేలు కలిగే కార్యమును చేయగలరు. ప్రతిరోజు సువార్త పరిచారకులు ప్రజలకు ఎవరి వాక్యములను అందిస్తారు? మన నోలలో దేవుని వాక్యములు నుంచుకొని మరియు వాటిని నిరంతరంగా అందించటమే సువార్త పరిచారకుల యొక్క పాత్ర. వారు పస్కాను ఆచరించి నిత్య జీవమును కలిగి ఉండుడి. తండ్రి మరియు తల్లి యందు విశ్వాసము కలిగి పరలోక రాజ్యం యొక్క రక్షణను పొందుకొనుడి. ఇది చాలా అద్భుతమైనది అని చెప్పుదురు. సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 6వ వచనము. నేనిప్పుడే పానర్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమునై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కొడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ నేను అనుగ్రహించును. ఇతరులకు మేలు చేయుటకు గల గొప్పదైన మార్గం అనగా సువార్త పరిచారకుని కార్యము శ్రద్ధగా చేయటం ద్వారా ఈ కుటుంబంతో మరియు ఆ కుటుంబంతో దేవుని వాక్యములను ఉత్సాహముతో పంచుకొనటం ద్వారా మరియు మన నోలలో దేవుని వాక్యములను ఉంచుకొని ప్రజలందరితో వీటిని పంచుకొనటం ద్వారా మనం సాధారణంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, క్షమించండి అని అంటాము. మనం చిన్నపిల్లల పాఠశాలల మరియు ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నది ఇదే. మనం ఇంటి వద్ద ఉన్నను, సంఘం వద్ద, సమాజంలో ఉన్నను ఇలాగే చేయవలెను. 사회에서도 그렇게 해야 되겠고 మనం దేశం లోపల లేక ప్రపంచంలో ఎక్కడ ఉన్నను ఇలాగే చేయవలెను. 국가라는 여러분과 제가 꼭 되도록 합시다. మనం ఏదైనా మాట్లాడుటకు ముందు రండి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇది ఇతరులకు మేలు చేయనట్లయితే దానిని మన నోల నుండి రానియకుడి. 입 밖에도 మనం ఇది చేసినంత కాలము గతంలో మనకు తెలియని 그렇게 하다가 보면 పరిశుద్ధమైన మరియు అమూల్యమైన వాక్యములతో పాటుగా మనం ఒకరికొకరి బలాలను గ్రహించగలిగేదము. ఇతరుల కంటే ముందు మనం దేవుని వాక్యము గురించి విని నేర్చుకున్నందున మనం తరువాత వచ్చే క్రొత్త సభ్యులకు మనం నిరంతరంగా వీటిని తెలియజేయకూడదా? మనం వారితో ఇది దేవుని వాక్యము, ఇది సత్యము అని చెప్పవలెను. పరలోక తండ్రి మరియు తల్లి మనలను ప్రేమించే శుభ సమాచారం అందించవలెను. 이 기쁜 소식 నా జీవితంలో మీరే నా సర్వస్వము అనే పరలోక తల్లి వాక్యమును గుర్తుంచుకుంటూ అలిసిపోకుండా హృదయమును బలపరుచుకునుడి. 지치지 마시고 మరియు రండి ఒకరికొకరి చేతులు పట్టుకుంటూ కష్ట సమయాలలో ఒకరికొకరం పైకి ఎదుగుదాం మరియు పరలోకమునకు గల మార్గమందు ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. తద్వారా మనందరము కలిసి మనందమైన గృహంలో ప్రవేశించగలము. సియోని యొక్క మన అమూల్యమైన సోదర సోదరులు ప్రపంచమంతట గల ప్రజలందరితో నేను ఈ శుభ సమాచారాన్ని పంచుకునేదరని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.